రవీంద్ర భారతిలో గద్దరన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగిస్తున్న దృశ్యాలు. గద్దరన్న కుటుంబానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ సమాజానికి తీరని లోటు. ఎందుకంటే జీవితాంతం తపన పడి చివరి రక్తం బొట్టు దాకా ఎన్నో ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా కూడా లక్ష్యాన్ని వీడకుండా మరి ప్రజానాట్య మండలి, మరి వాగ్గేయకారుడు, అట్లాగే తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ ఈ మధ్యన మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. రోజున గద్దరన్న లక్ష్యం ఒకటే, అంటే తాడిత పీడిత వర్గం యొక్క బతుకులనేది తరతరాల నుంచి కూడా అడుగంటిపోయినటువంటి ఈ యొక్క జీవనం ఏవైతుందో అందరికీ కూడా సమానత్వం రావాలి, సమసమాజ స్థాపన జరగాలి, కుల రహిత సమాజం ఏర్పడాలి, అందరూ కూడా తలెత్తుకొని గౌరవంగా బతకాలన్నటువంటి లక్ష్యంతో యావత్ భారతదేశం తిరిగి ఆ లక్ష్యం కోసమే వేదిక ఏదైనా, పంతా ఏదైనా అంతిమంగా లక్ష్యం అనేది ప్రధానం. మరి ఎన్నో ఒడిదుడుకులు, ఆఖరికి బుల్లెట్ వెన్నులో ఉన్నా కూడా మరి లెక్క చేయకుండా యావత్ సమాజాన్ని తన పాట ద్వారా, మాట ద్వారా, ఆట ద్వారా సంఘటితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. మళ్ళీ అటువంటి వ్యక్తి మనకు దొరకడు, రారు కూడా. అంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఆనాడు తొలి దశ ఉద్యమం కావచ్చు, మలి దశ ఉద్యమాలు కావచ్చు, ఉద్యమాన్ని రగిలించి యావత్ సమాజాన్ని ఒక తాటిపైన నడపడం కోసం ఆయన అటువంటి మాటలు, ఆయన రచించినటువంటి పాటలు, పాడిన విధానం సమాజాన్ని ఆకట్టుకునేలా చేసి ఉద్యమాన్ని ఉర్రూతలిగించినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం రావటంలో తన వంతు ప్రధాన భూమిక, కీలక భూమిక పోసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాధపడాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. మీకు అందరికీ తెలుసు. ఆనాడు మరి ప్రగతి భవన్ ఎదురుగా మరి గద్దరన్న గంటల తరబడి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. మరి గేటు లోపడానికి రానివ్వటానికే ఆనాడు ఆ ప్రభుత్వ అధినేత రానివ్వని పరిస్థితి నుంచి ఈనాడు పరిస్థితి మళ్ళీ ఆ యొక్క ప్రగతి భవన్ నుంచే ప్రజలు తరిమేసే పరిస్థితి వచ్చిందా?